వెంటనే దీని మీద ఖచ్చితమైనటువంటి తరువు ఎంక్వైరీ జరగాల్సిందే. సింగరేణి కాలరీస్ లో 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం మీకు 51% వాటా ఉంది కాబట్టి మేనేజ్మెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఇష్టానుసారంగా మీరు మేనేజ్మెంట్ లో ఏ అవకతవకలు చేసినా అడిగేవారు లేరనుకుని మీరు ఇష్టానుసారంగా నడుపుతా ఉన్నారు. ఖచ్చితంగా గత ఎండి శ్రీధర్ కానీ మొన్నటి ఎండి బలరాం కానీ ఈ రోజు ఉన్నటువంటి మరి సంస్థలో జరుగుతున్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 12 సంవత్సరాలుగా సింగరేణిలో జరిగినటువంటి అనేక అవకతవకలు అనేక కుంభకోణాల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఇవన్నిటి కూడా మరి మేము వెళ్ళి క్షేత్రస్థాయిలో విజిట్ చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి అక్కడికి వెళ్తే దారుణంగా మమ్మల్ని ఎమ్మెల్యేలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకొని అరెస్టు చేసి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద అన్యాయంగా మరి వారి మీద దాడి చేయడం, వారిని గాయపరచడం, దాంట్లో 4-5 హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి. కట్టెలు బట్టి లాఠీలు బట్టి మీరు చేసినటువంటి అరాచకం ప్రజలు కళ్ళారా చూశారు. నేను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి, నిజంగా హిట్లర్ని మీరు వారసత్వంగా తీసుకుంటున్నారా లేకుంటే హిట్లర్ని మీరు ఈరోజు ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారా? ముఖ్యమంత్రి గారు ఈరోజు హిట్లర్ని మీరే చెప్తా ఉన్నారు నేను హిట్లర్ని అని చెప్పేసి ఈరోజు హిట్లర్ లాగా ఇక్కడ బిహేవ్ చేస్తా ఉన్నారు. హిట్లర్ బార్డర్ నడుస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయిస్తాం. ఇప్పుడు కూడా మీరు హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద మేము ఇంకా పార్టీలో చర్చించి దీని మీద కూడా ఇంకా ముందుకు మేము మా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా నిన్న గాయపరిచినటువంటి మా కార్యకర్తలు కానీ కార్మికులు కానీ ఏ రకంగా వారిని గాయపరిచారో, ఏ రకంగా మరి వారిని మరి హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో, లారీని పెట్టి ఎట్లా మీరు అడ్డుకున్నారో, నేను కార్యకర్తలతో మా పార్టీ నాయకులు అక్కడ గాయపడిన వారిని ఏ రకంగా వాళ్ళని పక్కకు తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి తోపుసులాట కానీ నిన్న జరిగినటువంటి మరి పోలీసు బందోబస్తు కానీ ఇవన్నీ కూడా నిన్న మీరు చూస్తూ ఉంటే ఏ రకంగా మరి